ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బాలాజీ పిక్చర్ సమర్పించు బ్రహ్మరుషి పత్రి గారి సమర్పణలో ఆశీస్సులతో పిఎంసి వారి ధ్యాన మహాయజ్ఞం అనే ఈ ఫిలిములో ఎంతమంది డైరెక్టర్స్ ముందుండారు, ఈ టెక్నీషియన్స్ బ్యాక్ సైడ్ ఉండారు. అలాంటి టెక్నీషియన్స్ బ్యాక్ సైడ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, చందు. ఎక్కడున్నాడు చందు? చందుని డైరెక్టర్ అందామా? పుష్ప 1, పుష్ప 2 ఉంటాయి కదా. పుష్ప 1 ఎంత సక్సెస్ అయిందో మీకు తెలియదు. నిన్న మేడం అన్నారు, ఇది ఒక్కడే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ధ్యాన మహాయోగం ఇక్కడే చేయాలని. అందుకనే పుష్ప 1 ఏంటి మరి తగ్గేదే లేదు, పుష్ప 2 తగ్గేదే లేదన్నట్టుగా మీ అందరి సహకారంతో ఈ అందరూ టెక్నీషియన్ తోటి ఒక్కొక్కరు టెక్నీషియన్స్ ఒక్కొక్క బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వహించారు. సో డైరెక్టర్స్ ఒక పక్క ఆనిముత్యాలైతే అంతకంటే ఆనిముత్యాలు లాంటి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మేమందరం కనపడుతున్నాం, డైరెక్టర్సు కనపడిని వీరు నిజమైన హీరోలు, నిజమైన మెయిన్ పర్సన్స్. సో వాళ్ళందరికీ ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అందుకని చెప్తున్నాను చాలాసార్లు, వాళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్పితే సరిపోదు. ఎందుకంటే చిన్న విషయం కూడా మనం థ్యాంక్స్ అని మాడుతున్నాం, పెద్ద విషయాన్ని కూడా థ్యాంక్స్ అంటే కాదు. అందుకని ఈ పిఎంసిలో ఎవరైతే పనిచేస్తున్నారో డైరెక్టర్స్ వదిలిపెట్టండి, పిఎంసి ట్రస్ట్లో ట్రస్టీస్ వదిలిపెట్టండి. అందరు టెక్నీషియన్కి, అందరు టెక్నికల్ స్టాఫ్కి పేరు పేరున నమస్సుమాంజలి చేస్తుంది ఎవరు? ఈ పిఎంసి ట్రస్ట్, పిఎంసి ఫిలిం. సో ఇదేంటంటే ఇప్పుడే మేడం చెప్పారు, నిన్న మీరు ఒకటి చేశారు, బాహుబలి 1 అయిపోయింది, బాహుబలి 2 అంటున్నారు. దాని తర్వాత ఇంకోసారి అన్నారు పోయేటప్పుడు 2 ఒక్కటే కాదు 3 కూడా ఉండాలని. ఇప్పుడు దాకా ఏమైనా పిక్చర్లు 3 వచ్చినాయా? దబాకి ఏదో వచ్చింది అనుకుంటే 1, 2. అందుకని ఈ పుష్ప 1కి, ఈ టెక్నీషియన్కి, ఈ డైరెక్టర్స్కి, ఈ యాక్టర్స్కి దయచేసి నన్ను యాక్టర్ అనొద్దు, యాక్టర్ అన్న మాట వాడద్దు. నాకు ఏదో ఇక్కడ నుంచున్న పత్రిక గారు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నాం. సో మీ అందరి సహకారంతో మన టెక్నీషియన్స్, చందు యొక్క దీంతో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరు, చీఫ్ మార్కెటింగ్, మనోటి కెమెరామ్యాన్ బ్రహ్మాండం తీసినాడు, కెమెరామ్యాన్ స్టాఫ్ మొత్తానికి ఆనంద్ చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత బాధ అంటే తెలుసా మీకు? మనం వెళ్ళి భోజనం చేసి వస్తాం, వాళ్ళకి ఎప్పుడు భోజనానికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ఉండాలో తెలియదు, ఎప్పుడు నుంచోనే ఉండాలి. ఒక్కోసారి వాళ్ళు చేసిన కృషి పక్కన బ్యాక్ సైడ్ వాళ్ళు చేసేది పని అసమాన్యమైంది సార్. సో వాళ్ళందరికీ ఈ బాలాజీ గారి కలియుగదేవుడి యొక్క ఆశీస్సులు, పత్రికారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళందరికీ ఉండాలని, ఇలాంటి యజ్ఞాలు ఎన్నో చేయాలని, ఇలాంటి యజ్ఞాలు చేసుకుంటూ మన పత్రికారి యొక్క విజన్ పిఎంసిని వరల్డ్ మొత్తం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్స్ ఏమవుతుంది, ఒకప్పుడు తెలుగు పిక్చర్ అంటే ఓన్లీ తెలుగు, ఇప్పుడు ఏమవుతుంది పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, వరల్డ్ ఇండియా అయిపోయింది. ఇలాంటిది మన పిఎంసి ఇప్పుడు ఏమైంది, పాన్ వరల్డ్ అందామా? సో పాన్ వరల్డ్ దానికి చందు ఒక రాజమౌళి అందామా, ఒక సుకుమార్ని అందామా, ఎవరిని అందామో మీకు అందరికీ వదిలిపెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.